హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయుల కొరతను తీర్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి విద్యా వాలంటీర్లను నియమించే ఆలోచన చేస్తున్నట్టు మనకు సమాచారం తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. విద్యాశాఖలో వాలంటీర్లు నియామకం దిశగా అడుగులు, టీచర్ల సర్దుబాటుకు విముఖత, రాష్ట్ర శాఖ ప్రతిపాదనలు, విద్యాశాఖ జాబితా సిద్ధం. విద్యాశాఖలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు అనగా వాలంటీర్ల నియామకానికి అడుగులు పడుతున్నాయి. సబ్జెక్ట్ టీచర్ల కొరత ఉన్న చోట వారిని నియమించుకునే దిశగా రాష్ట్ర అధికారులు చర్యలు చేపడుతున్నారు. మిగులు టీచర్ల సర్దుబాటుకు విముఖత చూపుతున్నారని మెగా డిఎస్సి నిర్వహించిన ఇంకా పలు ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్ టీచర్ల కొరత ఉంది. సబ్జెక్ట్ టీచర్లని పాఠశాలలు ఉమ్మడి జిల్లాలో అనేకం ఉన్నాయి. విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో పాఠాలు చెప్పేవారే లేరు. దీంతో బోధన కుంటుపడుతోంది. 10వ తరగతి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి పాఠశాలలకు విద్యార్థుల సంఖ్య మేరకు మిగులు టీచర్లను సర్దుబాటు చేయాలని అనుకున్నారు. ఇలా చేస్తే రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతాయనుకున్నారో ఏమో గాని అధికారులు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. అవసరమున్న పాఠశాలలకు ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు అనగా విద్యా వాలంటీర్లను తాత్కాలికంగా నియమించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు జిల్లాల్లో ఎంతమంది సబ్జెక్ట్ టీచర్ల కొరత ఉందన్న వివరాలను పంపాలని విద్యాశాఖ కమిషనరేట్ నుంచి ఆదేశాలు అందాయి. ఆ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఐటీ సెల్ సిబ్బందితో సమాచారం సేకరించి రాష్ట్ర శాఖకు 2 రోజుల క్రితం పంపారు. దాదాపు అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోనే 500కి పైగా సబ్జెక్ట్ టీచర్ల కొరత ఉన్నట్లు లెక్కలు తీసి పంపినట్లు చెబుతున్నారు. ఎన్ని అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు అవకాశం కల్పిస్తారో అన్నది రాష్ట్ర శాఖ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని విద్యాశాఖ చెబుతోంది. బీఈడి ఉన్న వారినే తీసుకుంటారా లేదా డిఎడ్ ఉన్న వారికి అవకాశం ఇస్తారా అనే దానిపై స్పష్టత లేదు. దీంతో కొంతమంది నిరుద్యోగులకు ఉపాధి దొరకనుందని అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల ఎంపికపై మార్గదర్శకాలు రావాల్సి ఉంది. మొత్తానికి మెగా డిఎస్సి నిర్వహించినప్పటికీ ఇంకా కొన్ని చోట్ల సబ్జెక్ట్ టీచర్ల కొరత అనేది ఉండడంతో దీన్ని భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి విద్యాశాఖ వాలంటీర్లను నియమించబోతోంది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.